హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ దొండకాయ ఫ్రై. ఇది సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసేసుకునే సింపుల్ రెసిపీ. దొండకాయ ఫ్రై అనగానే అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా లేకుండా డ్రైగా చేస్తారు. దానివల్ల మనకి ఏం యూజ్ ఉండదండి, పోషకాలు అన్నీ పోతాయి. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర వేసుకోండి. ఇవి రెండు మంచిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఏం వేయొద్దండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దాంతోపాటుగా ఒక రెబ్బ కరివేపాకు, ఒక స్పూన్ కసూరి మెతి వేసుకున్నాను నేను. ఇవన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా ఆనియన్స్, ఇలా కొంచెం బ్రౌనీ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈవెన్గా కలుపుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ కొత్తిమీర వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలను అయితే కట్ చేసి వేసుకున్నాను. నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలండి, లేదంటే గమ్ముగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి. దొండకాయలు కట్ చేయడానికి ముందే కడుక్కోవాలి. కడిగి ఆరిన తర్వాతే ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు ఎలాంటి జిగురు ఉండకుండా నీట్గా ఉంటాయి ముక్కలు. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ముక్కలు మెత్తబడి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎలాంటి వాటర్ ఏం యాడ్ చేయం కాబట్టి ఇందులో ఉన్న వాటర్ తోటే ముక్కలన్నీ ఉడికిపోవాలి. ఇలా ముక్కలు 90% ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు వేసి కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వదిలేయాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. అంతే, సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసుకునే రెసిపీ దొండకాయ కూర రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.